అవర్ టైమ్స్ అని కొత్త సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న బుధవారం జూన్ 11 నుంచి. నేను ఈ సినిమా చూడడానికి కారణం సినాప్సిస్ చూస్తే టైం ట్రావెల్ అని కనపడింది. ఇక టైం ట్రావెల్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చూస్తే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు, ఇది స్పానిష్ లాంగ్వేజ్లో ఉంది. మెక్సికన్ దేశంలో తీశారు మెక్సికన్ యాక్టర్స్ అందరూ స్పానిష్ లాంగ్వేజ్లో. నేను ఒరిజినల్ స్పానిష్లోనే విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చూశాను అనమాట. సినిమా గంటన్నరే ఉంది, 90 నిమిషాలే. సో సినిమా స్టార్టింగ్లోనే 1966లో జరిగినట్టు చూపిస్తారు మనకు. మెక్సికోలో ఒక భార్య భర్త అంటే హీరోయిన్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ టైం ట్రావెల్ చేయడము, 2025కు రావడము. అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టార్టింగ్లో. దానికి తోడు ఆ హీరోయిన్ కూడా ఎవరో మిడిల్ ఏజ్డ్ యాక్ట్రెస్, చాలా బాగుంది. నాకు మెక్సికన్ యాక్ట్రెస్లో సల్మా హయేక్ తెలుసు, చాలా ఇష్టము నాకు. అలాగే అనిపించింది ఈ హీరోయిన్ కూడా చాలా బాగుంది. అమ్మాయి అనాలో ఆంటీ అనాలో ఏమనాలో కానీ మొత్తం హీరోయిన్ అయితే బాగా నచ్చింది నాకు. దానికి తోడు కాన్సెప్ట్ కూడా టైం ట్రావెల్ కదా, 66 నుంచి 25కు రావడం అంటే ఒక 59 ఏళ్ళు ప్రయాణం ఫ్యూచర్లోకి రావడం అనేది గమ్మత్తుగా అనిపించింది. అక్కడికి వచ్చాక వాళ్ళు అంటే నేను ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అనుకున్నాను, కానీ యాక్చువల్ సినిమా టైం ట్రావెల్ మీద కాదు. ఆ టైం ట్రావెల్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన ఈ ప్రజెంట్ టైంలో ఈ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది ఇప్పుడు అంటే అప్పట్లో 66లో అంటే ఇప్పటికీ మనకు పురుషాధిక్య సమాజమే ఇది ఏ దేశమైనా. సో మెక్సికోలో ఇంకా ఎక్కువ ఉండేది అన్నట్టు చూపించారు అప్పట్లో. ఇప్పుడు వచ్చేసరికి అన్నీ మారిపోయాయి కదా. ఇప్పుడు స్త్రీలు సమానము, స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు. అది వచ్చేసి భర్తకు ఏమంటారు భరించలేకపోతాడు అనమాట. భార్య వచ్చే పేరు ప్రఖ్యాతలు చూసి ప్రజెంట్ టైంలో తట్టుకోలేకపోతాడు. అది మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో. టైం ట్రావెల్ అనేది జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు చూపించారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది మిగతా సినిమా చాలా బాగా మీనింగ్ఫుల్గా అనిపించింది సినిమా నాకు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు బాగా నచ్చుతుంది సినిమా. నాకు టైం ట్రావెల్ ఇష్టం కాబట్టి నాకు కూడా నచ్చింది సినిమా. మంచిగా చేశారు, మంచిగా తీశారు, మంచి మెసేజ్ ఉంది సినిమాలో, ఎస్పెషల్లీ ఉమెన్ ఓరియంటెడ్ సినిమా. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, 90 నిమిషాల ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏమంటే ఈ భార్యాభర్తలు కలుసుకున్న ప్రతిసారి కొద్దిగా అంటే లిప్ కిస్లు పెట్టుకోవడం అలాంటి ఒక్కటే ఇబ్బంది. అది పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు, లేదంటే పెద్దవాళ్ళు చూసేయండి. ఖచ్చితంగా భార్యాభర్తలు అయితే కలిసి చూడండి, సినిమా నచ్చుతుంది. అవర్ టైమ్స్ అనే సినిమా థియేటర్ సినిమానా నెట్ఫ్లిక్స్ వాళ్ళ కోసం తీసారో తెలియదు, కానీ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది మన బుధవారం జూన్ 11 నుంచి. వేరే భాషలో లేదు, తెలుగులో లేదు. సో స్పానిష్లోనే చూడాలి లేదా ఇంగ్లీష్లో చూడాలి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అర్థమైపోతుంది. బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, నాకు ఆ హీరోయిన్ చాలా బాగా నచ్చింది. ఓకే, బాయ్.